వచ్చే ఏడాదిలో పాదయాత్ర చేస్తానని మాజీ మంత్రి కేటీఆర్ చిట్చాట్లో తెలిపారు. పాదయాత్రపై కసరత్తు జరుగుతుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా తన పాదయాత్ర ఉంటుందన్నారు. సూర్యాపేటలో పబ్లిక్ ను చూస్తూ పెద్ద బహిరంగ సభకు వచ్చినట్లుగా ఉందని తెలిపారు. కేటీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమైందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ దే అధికారమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఈరోజు సూర్యాపేట జిల్లాలో పార్టీ కార్యకర్తల సమావేశంలో జిల్లా పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. ఆ తర్వాత మీడియాతో చర్చ చేస్తూ ఆయన ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిందని, మరోవైపు పెద్ద ఎత్తున కూడా పంటలు ఎండిపోవడంతో జనం ఆగ్రహంగా ఉన్నారని అన్న కేటీఆర్ తమ పార్టీ తరఫున తాను పాదయాత్ర చేయడం కోసం సంసిద్ధం అవుతున్నానని చెప్పినటువంటి కేటీఆర్ ఈ సంవత్సరం మొత్తం ఒకవైపు పార్టీ నిర్మాణ కార్యక్రమాలు, మరోవైపు సిల్వర్ జూబ్లీ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించడం కోసం ప్రయత్నం చేస్తున్నాము. అవి పూర్తయిన తర్వాత వచ్చే ఏడాది కోసం పాదయాత్ర నిర్వహించడం కోసం సమాయత్తం అవుతున్నాయని చెప్పేసి కూడా కేటీఆర్ మీడియాతో ముచ్చటించారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఒక కసరత్తు మాత్రమే జరుగుతుంది. ఒకవైపు పాదయాత్ర చేస్తే నేరుగా ఆ పార్టీ అధికారంలోకి వచ్చి అసెంబ్లీకి వెళ్లడమే లక్ష్యంగా పాదయాత్ర చేస్తామని చెప్పి మాట్లాడినటువంటి కేటీఆర్ ప్రజల్లో పెరుగుతున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకతను పార్టీకి అనుకూలంగా మలవడం కోసం ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటికే ఒకవైపు మా బీఆర్ఎస్ పార్టీ నిర్మాణ కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్మాణం చేస్తున్నాము. ఈ సంవత్సరం పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తాము, ఏడాది పాటు నిర్వహిస్తాము. అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు చేసుకున్నాము. అందుకోసం ఒక 6 నెలల పాటు పార్టీ నిర్మాణ కార్యక్రమాలు, ఒక 6 నెలల పాటు పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు గొప్పగా నిర్వహిస్తామని చెప్పినటువంటి కేటీఆర్ వచ్చే ఏడాది తర్వాత తాము పాదయాత్రకు సిద్ధమవుతున్నారని చెప్పి ప్రకటించారు. అందుకు సంబంధించి ఒక కసరత్తు జరుగుతుంది. తాను కూడా ఫిజికల్ గా ఫిట్ అయిన తర్వాత పాదయాత్ర చేస్తారని చెప్పేసి కేటీఆర్ స్పష్టం చేశారు. మొత్తానికైతే కేటీఆర్ పాదయాత్ర అంత అంశం కొంచెం రాజకీయాల్లో కొంత సంచలనంగా మారింది. తాను మాత్రం సిద్ధంగా ఉన్నానని చెప్పేసి అంటున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే తాను పాదయాత్రకు ముందుకు వెళ్తానని చెప్పేసి కూడా కేటీఆర్ స్పష్టం చేశారు. ఒకవైపు పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే సిల్వర్ జూబ్లీ వేడుకల కోసం పార్టీ విస్తృతస్థాయి కార్యక్రమాలు నిర్వహించి తెలంగాణ వ్యాప్తంగా ఒక ఏడాది పాటు బీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత 14 ఏళ్ల పాటు ఉద్యమం, ఆ తర్వాత 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ ఆ ప్రతిపక్షం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పాదయాత్ర ఆయన పర్మిషన్ వచ్చిన తర్వాత వచ్చే ఏడాది తర్వాత మేము సమాయత్తం అవుతున్నామని చెప్పేసి కూడా కేటీఆర్ స్పష్టం చేశారు. మొత్తానికైతే పార్టీ కార్యకర్తల నాయకులంతా కూడా కేటీఆర్ పాదయాత్ర కోసం ఎదురు చూస్తారు. ఇప్పటికే ఒకవైపు ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలకు సంబంధించి ఈ రోజు సూర్యాపేటలో బహిరంగ సభలో పాల్గొన్నటువంటి కేటీఆర్ ఈ నెల 23వ తేదీన కరీంనగర్ కరీంనగర్ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత వరుసగా ఒక్కొక్క జిల్లా వారీగా అన్ని పార్టీ కార్యక్రమాలు, పార్టీ నిర్మాణము, క్యాడర్ని స్ట్రెంథెన్ చేయడము, ఇప్పటికే పార్టీ నిర్మాణం పైన దృష్టి సారించినటువంటి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఒకవైపు కేసీఆర్ చరిష్మాతో ఇంతకాలం నడుస్తుంది, కేసీఆర్ పేరు మీద నడుస్తుంది. ఇక నుంచి పార్టీని గ్రామ స్థాయి నుంచి పార్టీ కమిటీలు, ఒక మండల స్థాయి కమిటీలు, నియోజకవర్గ కమిటీలు, రాష్ట్ర కమిటీలు నిర్మించుకున్న తర్వాత పూర్తి స్థాయిగా పార్టీని స్ట్రెంథెన్ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన పాదయాత్ర అంశాన్ని అయితే పార్టీ కార్యకర్తల మధ్య చర్చకు వచ్చిన నేపథ్యంలో తాను కూడా మెంటల్ గా ప్రిపేర్ అవుతున్నాను, ఫిజికల్ గా ఫిట్ అయిన తర్వాత కేసీఆర్ పర్మిషన్ తీసుకొని వచ్చే సంవత్సరం తర్వాత తాను పాదయాత్ర చేస్తానని చెప్పేసి కేటీఆర్ స్పష్టం చేశారు. వరలక్ష్మి. రైట్ స్వామి, థ్యాంక్ యూ.